హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 40 ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అండి. హౌస్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి మనమైతే రివ్యూ ఇద్దాము. ఫస్ట్ ఈ ఎపిసోడ్ గురించి రివ్యూ ఇవ్వాలంటే ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఐషా గారు అయితే చాలా ఎక్కువ చేశారండి. ఇంతకు మీకు ఐషా గారు నచ్చారా నచ్చలేదా అని చెప్పేసి కింద ఒక కామెంట్స్ అయితే చేయండి. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా చిరాగ్గా ఉందండి. ఐషా గారి వాయిస్ వింటున్నా కూడా, ఆమె బిహేవియర్ చూస్తున్నా కూడా చాలా ఇరిటేషన్గా అయితే ఉంది. అస్సలు ఏ దానికి కూడా ఆమె కోపపడ్డము, అందరి మీద గట్టిగా అరవడం లాంటివి అయితే చేస్తూ ఉంది. ఇంకా ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ అందరూ చూసింటారు, కానీ నేనైతే పోస్ట్ చేయడం చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే అసలు వీలు అవటం లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ వీడియో రికార్డ్ చేసుకోవడానికి కానీ. సో దయచేసి మీరైతే నాకైతే సపోర్ట్ చేసి మన వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంతగా కష్టపడి చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అప్పుడే మన ఛానల్ అయితే ఇంకా గ్రో అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి క్యాప్టెన్సీ కోసం మరో స్థానానికి మీరు తీసుకువెళ్ళొచ్చు ఈ టాస్క్ అనేసి బిగ్ బాస్ అయితే చెప్తూ ఉంటారు. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఈ హౌస్కి 2 కెప్టెన్లు ఉంటారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అంటారు. మీరైతే చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ టాస్క్. 2 కెప్టెన్స్ అయితే ఉంటారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంక అందరూ వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. డిస్కషన్ చేసుకున్న దాంట్లో మామూలుగా ఇప్పుడు 6 మెంబర్స్ కదా, మామూలుగా 5 స్ట్రామ్స్ 6 మెంబర్స్ 5 స్ట్రామ్స్లో వచ్చేసి నిఖిల్ అయితే ఉండడండి. ఎందుకంటే అతనికి కెప్టెన్సీ కంటెండర్ పవర్ అయితే ఉంటుంది కాబట్టి అతనైతే ఉండరు. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా 5 మెంబర్స్ అండ్ సుమన్ శెట్టి గారు విన్ అయి ఉంటారు కాబట్టి సుమన్ శెట్టి గారు అయితే ఉంటారండి. ఈ 6 మెంబర్స్లో ఇద్దరు వచ్చేసి జనరల్గా అయితే విడిపోవాలి. అప్పుడు విడిపోయినప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఐషా, మాధురి గారు, ఇంకా గౌరవ్, సుమన్ శెట్టి గారు, సాయి, రమ్య, వీళ్ళు ముగ్గురు అయితే 3 జంటలుగా అయితే విడిపోతారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రమ్య, మాధురి అంటే వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి రమ్య, మాధురి వాళ్ళైతే అయ్యారండి. అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరూ నేనైతే చాలా హట్ అయ్యాను. నువ్వు ఇంత చేస్తావని నేనైతే అనుకోలేదు, మన ఇద్దరం ఒక జంటగా ఉంటామనుకున్నాను. సో నేనైతే చాలా హట్ అయ్యాను అని చెప్పేసి మాధురి వచ్చేసి రమ్య గారికి అయితే చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ సాయి ఇంకా రమ్య వీళ్ళిద్దరూ మామూలుగా టాస్క్ జరిగేటప్పుడే మన ఇద్దరం ఉందామని చెప్పేసి కళ్ళతో సైకిల్ అయితే చేసుకొని మాట్లాడుకో ఉంటారండి. సో దానివల్ల వాళ్ళిద్దరైతే జంట అవుతారు. ఈమె వచ్చేసి నేనైతే చాలా హట్ అయ్యాను, నువ్వు చాలా నన్ను బాధ పెట్టావు తెలియకుండానే అని చెప్పేసి రమ్య అయితే చెప్తూ ఉంటుంది. లేదంటే నేను వెళ్తున్నాను అని రమ్య అంటుంది. నీ ఫీలింగ్స్తో నాకేం సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి విడిపించు గెలిపించు అనే టాస్క్ అయితే పెడతారండి బిగ్ బాస్ వచ్చేసి. ఇంకా ఇక్కడ మామూలుగా టాస్క్ వచ్చేసి చెప్తా చూడండి. ఏంటంటే ఇప్పుడు ముగ్గురు వచ్చేసి అంటే 3 జంటలుగా ఉన్నారు కాబట్టి ముగ్గురు వచ్చేసి మామూలుగా శవపేటికలో అయితే పడుకో ఉండాలి. ఇంకా మిగతా ముగ్గురు వచ్చేసి బయట నిలబడుకో ఉండాలండి. ఎవరైతే శవపేటికలో పనుకో ఉంటారో వాళ్ళకైతే ఒక టార్చ్ లైట్ ఇస్తారు. అండ్ మాట్లాడేదానికి అది మామూలుగా ఉంటాయి కదా, ఏంటబ్బా అది, వాళ్ళిద్దరికి కాన్వర్సేషన్ జరగడానికి ఒక ఫోన్ లాంటిది అయితే ఇస్తారండి, వాకీ టాకీ అని చెప్పేసి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ అయితే వీళ్ళు చెప్పాలి. అంటే బాక్స్లో పనుకో ఉండే వాళ్ళు కోడ్ కరెక్ట్గా చెప్తే వాళ్ళు వచ్చేసి ఇక్కడ తీసుకొని వచ్చి ఆ లాక్ ఓపెన్ చేసేసి ఏ దాంట్లో అయితే ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు శబ్దం అయితే కనిపెట్టేసి వాళ్ళ పార్ట్నర్స్ని అయితే బయటికి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది మామూలు ఓవరాల్ టాస్క్ అయితే. ఈ టాస్క్లో వచ్చేసి లోపలికైతే రమ్య గారు అండ్ సుమను, మాధురి వీళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోతారండి. సుమన్ శెట్టి గారు అయితే మామూలుగా ఐషా గారే ఫస్ట్ అయితే తీస్తారు, కానీ అక్కడ నెంబర్స్ మాత్రము నాకైతే కళ్ళు కనిపించడం లేదు అని చెప్పేసి చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసిందండి ఐషా. అప్పుడు అక్కడ కళ్ళు కనిపించినప్పుడు టక నెంబర్స్ ఎలా టైప్ చేయగలిగింది, అక్కడ టైప్ చేసేసింది. ఫస్ట్ ఆవిడే వచ్చింది, కానీ సుమన్ శెట్టి గారు, గౌరవ్ వీళ్ళిద్దరైతే గెలిచారండి. సమ్ లక్ అండ్ గౌరవ్కి తెలుగు రానప్పటికీ కూడా వాళ్ళ కాన్వర్జేషన్ బాగా జరిగింది, కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్ అయితే గెలిచారండి.
ఇంకా ఇద్దరు వచ్చేసి కెప్టెన్లు అయితే అవుతారు. కెప్టెన్లు అయ్యేటప్పుడు వీళ్ళ ఆనందం మామూలుగా లేదండి. సుమన్ శెట్టి గారిదైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు సుమన్ శెట్టి గారు. ఎందుకంటే ఆ ముఖంలో ఆ వెలుగు అనేది చిన్న పిల్లల మనస్తత్వం లాగా అతని హ్యాపీనెస్, అతని ప్రౌడ్నెస్ అసలు వీళ్ళే కావటం లేదండి. మామూలుగా నేను సుమన్ శెట్టి గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇతను ఆడగలుగుతాడా, ఆడలేడా, ఇంత అమాయకంగా ఉన్నాడు కదా అనేసి అనుకున్నాను. కానీ అస్సలు సూపర్ అంటే సూపర్గా ఆడుతున్నారు గేమ్స్ కానీ, అతని పార్టిసిపేషన్ కానీ చాలా బాగుంది బిగ్ బాస్ హౌస్లో. ఇంకా ఆయిషా మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుందండి బయటకు వచ్చేసి. ఇంకా ఇలా కొట్టుకోవటము, అసలు నాదే తప్పు, నాకు కళ్ళు కనిపించడం లేదు. అక్కడ ఆమె స్పెట్స్ కూడా పెట్టుకోంది. అసలు కళ్ళు కనిపించడా చెప్తుంది కానీ స్పెట్స్ కూడా పెట్టుకోంది. నేనే తప్పు చేశాను అది ఇది అని చెప్పేసి ఏడవడం, ఇంకా అందరూ వచ్చేసి అక్కడ ఓదార్పు యాత్రలాగా ఇలా అయితే జరుగుతూ ఉంటుందండి. చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ అయితే చేస్తూ ఉంది ఆయిషా వచ్చేసి. ఇంకా ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్? ఇక్కడ ఓవర్ యాక్టింగ్ అంటే గుర్తొచ్చింది. తనుజాని నామినేషన్ చేసినప్పుడు ఆయిషా వచ్చేసి, నువ్వు ఎక్కువగా ఏడుస్తున్నావు, ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పేసి నామినేషన్ అయితే చేసింది తనుజాని. ఇప్పుడు ఏమి చేస్తున్నది ఏంటి? ఓవర్ యాక్షనే కదా, ఏడుస్తూ ఉంది కదా, యాక్టింగ్ చేస్తుంది. కానీ ఆమెను వచ్చేసి ఏడుస్తుంది అని చెప్పేసి నామినేషన్ అయితే చేసింది. ఎంత ఫేక్గా ఉందంటే అంత ఫేక్గా ఉందండి ఆయిషా వచ్చేసి. అందులో ఆమె వాయిస్ వింటూ ఉంటే అసలు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే అంత ఇరిటేషను, ఓవర్ యాక్టింగు, అబ్బబ్బబ్బబ్బా! అసలు ఆమె గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదండి. అసలు నాకేం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. అలా అయితే బిహేవ్ చేస్తుంది ఆయిషా గారు వచ్చేసి. ఇంకా అందరూ వచ్చేసి ఓదారుస్తారు. మళ్ళీ అప్పుడే యాక్టింగు, అప్పుడే నవ్వటము, అప్పుడే ఏడవటము, ఇంకా మళ్ళీ వచ్చేసి అప్పుడే అందరు రాండి అని పిలవడము. ఎంత చండాలంగా ఉందండి చూడడానికి, అంత ఇరిటేషన్గా ఉందండి. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా అనిపిస్తుందో లేదో కింద కామెంట్స్లో అయితే చెప్పండి కంపల్సరీగా. ఇంకా రమ్య మాత్రం ఇక్కడ చాలా డీసెంట్గా ఓడిపోయామని చెప్తే, అవునా ఓడిపోయామా అని చెప్పేసి ఎక్కువ ఓవర్ యాక్షన్ ఏం లేకుండా మామూలుగా అయితే ఉండిపోయింది. ఇంకా మాధురి, ఇంకా దివ్య అందరూ అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. మాధురి గారు వచ్చేసి ఇక్కడ టాస్క్ అయితే చాలా సూపర్గా ఆడారండి. ఎందుకంటే ఏదైతే కోడ్ ఉందో బాగా చెప్పింది, బాగా ట్రాన్స్లేట్ చేసింది, అన్నీ బాగా చేసింది కాబట్టి ఆమె కొంచెం ఎమోషనల్ అవ్వటంలో అర్థం ఉంది. ఇక్కడ అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాధురి గారు వచ్చేసి కొంచెం ఎమోషనల్ అయితే అయ్యారండి. ఇంకా అందరు రండి అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఉండి, నేనే ఫస్ట్ వచ్చాను, నేనే బాగా ఆడాను, నెక్స్ట్ కెప్టెన్సీ నాది, అది ఇది అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ గౌరవ్ని అయితే హక్ చేసుకొని మాట్లాడడం, ఇవన్నీ అయితే ఆయిషా గారు చేశారండి. ఇంకా సుమన్ శెట్టి గౌరవ్కి బ్యాండ్ అయితే ఇచ్చేశారు. అంటే కళ్యాణ్ ముందు ఎక్స్ కెప్టెన్ కదా, ఇప్పుడు బ్యాండ్ అయితే సుమన్ శెట్టి గారికి అండ్ గౌరవ్కి, వీళ్ళిద్దరికి అయితే బ్యాండ్స్ అయితే పెట్టారండి. ఇంకా సుమన్ శెట్టి చాలా హ్యాపీగా చాలా ఇదిగా అయితే చేశారండి. చాలా బాగా అనిపించింది నాకైతే. నాకై కూడా చాలా సంతోషంగా అనిపించింది సుమన్ శెట్టి గారు అలా నవ్వటము. ఇంకా అందరూ ఎత్తుకొని సుమన్ శెట్టి గారిని, ఇంకా సుమన్ శెట్టి గారు వచ్చేసి అందరికీ ముద్దులు పెట్టడము, అధ్యక్ష నేనైతే నా పని నేను బాగా నిర్వర్తిస్తాను అని చెప్పి ప్రామిస్ చేయటము, ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ ఒక టాస్క్ అయితే పెట్టారండి. నిఖిల్ వచ్చేసి గౌరవ్. ఇంకా ఈ టాస్క్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు వీళ్ళిద్దరు గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు మామూలుగా కెప్టెన్స్ అయ్యారు కదా. కెప్టెన్స్ అయినప్పుడు గౌరవ్ నిఖిల్కి వచ్చేసి చెప్తారు. ఎందుకంటే నిఖిల్కి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి, నిఖిల్ మీరు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళల్లో ఒకవేళ నువ్వు గెలిస్తే వాళ్ళ ప్లేస్లోకి కెప్టెన్గా నువ్వు వస్తావు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. ఇంకా అప్పుడు చెప్పినప్పుడు నిఖిల్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఇక్కడ బాగా మంచి పర్సనాలిటీ ఉన్న గౌరవ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. ఒకవేళ సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నా, ఒకవేళ వీక్ కంటెస్టెంట్గా అనుకోకుండా మామూలుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్తోనే పోరాడాలి అని చెప్పేసి గౌరవ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. గౌరవ్ కూడా మంచి డిసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అయితే తింటూ ఉంటారండి. కొట్టేసి తనుజ కానీ, రీతు, ఇంకా వీళ్ళందరూ అయితే ఐస్ క్రీమ్స్ అయితే తింటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఆయిషా వచ్చేసి నువ్వు తింటావా అంటే, నేను ఎందుకు తింటాను అని ఇట్లా మాట్లాడడం అయితే, ఎవరు చెప్పొద్దు అంటే ఎవరైనా వచ్చి అడిగినప్పుడు నేనైతే చెప్తాను అని చాలా ఇరిటేషన్గా ఉందండి నాకైతే. అబ్బా
ఎందుకులేండి. నెక్స్ట్ వచ్చేసి నైట్ ఇంకా సుమన్ శెట్టి గురించి ఇక్కడ ఇమాన్యుల్ అయితే కామెడీ చేస్తూ ఉంటారు. వాకీ టాకీ గురించి మాట్లాడుకోవటము బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నాడండి ఇమాన్యుల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ అయితే బాగా చేశారు. మార్నింగ్ అయిపోయింది, పాట అయితే వచ్చేసిందండి. ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ చూడండి నాయన మామూలుగా లేదండి. మా ఓవర్ యాక్షన్ ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడంలో ఐషా ఇస్ ద ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ పర్సన్ ఐషా ఉంటుందండి. ఎంత తక్కువ చేసి మాట్లాడిందంటే అంత తక్కువ చేసి మాట్లాడింది కళ్యాణ్ని. కళ్యాణ్ బట్టలు అయితే ఎత్తుకొని పోతూ ఉంటాడండి రీతు బట్టలు తీసుకురాబో అని చెప్పినప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, బట్టలు తీసుకురాబో అని చెప్పినప్పుడు బట్టలు అయితే తీసుకుపోతూ ఉంటాడండి. అప్పుడు రా అని పిలిస్తే నేను రాను, నా పనులు చేసుకోవడమే నేను ఎక్కువ, నేనేమైనా ఇక్కడికి వచ్చిన పని మనిషినా అంటుంది. ఇంకా నేను ఇంతకుముందు 2 వారాల ముందు లాండ్రీ బాయ్ని అనేసి కళ్యాణ్ అంటూ ఉంటే నువ్వు అన్ని పనులు చేస్తావులే, ఈ సీజన్ మొత్తం నువ్వు లాండ్రీ మ్యాను, వాషింగ్ మ్యాను, ఆ మ్యాను, ఈ మ్యాను అన్ని పనులు చేస్తావులే నువ్వు అని చెప్పేసి వెటకారంగా మాట్లాడడం. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ బాండ్స్ మామూలుగా అందరు చేసుకుంటూ ఉంటారు, మామూలే అదంతా. నువ్వు దాన్ని అంత వెటకారంగా మాట్లాడి అతన్ని అంత హేళన చేసి డిస్కరేజింగ్గా మాట్లాడాల్సినంత అవసరం అక్కడ ఏముంది? వాషింగ్ మ్యాను, ఆ మ్యాను, ఈ మ్యాను అనటం చాలా అంటే చాలా తప్పండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు, మాధురి గారు, ఇంకా దివ్య గారు మాట్లాడుకుంటూ ఉంటారండి. మాధురి గారి గురించి అంటే వాళ్ళిద్దరికి డిస్కషన్ అయ్యేసి కొంచెం గొడవ అయితే జరిగింది కదా. అప్పుడు భరణి గారు వచ్చేసి నేను వెళ్ళి చెప్పనా మాధురి గారికి అంటే ఆహా వద్దు ఏం వద్దులే అని చెప్పేసి దివ్య అంటూ ఉంటుంది. అని నాకైతే చాలా బాగా అనిపించిందండి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఇంకా అప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాషింగ్ మ్యాను, లాండ్రీ మ్యాను, నువ్వు ఈ సీజన్ మొత్తం అలాగే చేస్తూ ఉంటావులే, నువ్వు అన్ని పనులు చేస్తావులే, అదిలే ఇదిలే అని మాట్లాడినప్పుడు ఇంకా కళ్యాణ్ వచ్చేసి అక్కడ కూర్చొని అది అడుగుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు చెప్పు, ఏమైనా ఉంటే నువ్వు చెప్పు అంటే ఎక్కడైనా చచ్చిపో అనడం ఏంటండి ఇక్కడ? అసలు ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతుందంటే చచ్చిపో అంటుంది, నువ్వు వెళ్ళిపో అంటుంది, అంటుంది, గట్టిగా అరుస్తుంది. అసలు పడడానికి ఎవ్వరూ రెడీగా ఉండరండి బిగ్ బాస్ హౌస్లో. ఎవరైనా కూడా మనకు పడాలని అనిపించుకోవాలనేసి ఎవరికి ఉండదు, కానీ ఆమె అని గట్టిగా మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇలా బట్టలు తీసుకువెళ్ళడము ప్యాంపరింగ్గా అనిపిస్తుంది అంటే ఏం ప్యాంపరింగ్ ఉందండి అక్కడ బట్టలు తీసుకోవటంలో? నేనేం ప్యాంపరింగ్ చేయటం లేదు అని చెప్పేసి అంటుంది. మనకి ఏం అవసరము అని చెప్పేసి మళ్ళీ ఐషా వచ్చేసి సాయితో అంటూ ఉంటుంది. ఈ సాయి వచ్చేసి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. అవును, నీకెవరు చేస్తారంటే నువ్వు నిన్న మొన్న వచ్చిన వైల్డ్ కార్డ్వి, వాళ్ళ గ్రూపు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు అడిగితే ఏమైనా చేస్తారు, నీకెందుకు చేస్తారు? నీకెవరు చేయరు కదా. వాళ్ళ గ్రూప్ కాబట్టి వాళ్ళ అవసరంకు వాళ్ళు ఇదిగా ఉంటారు, బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారు, జోయల్గా ఉంటారు బిగ్ బాస్ హౌస్లో. కాబట్టి వాళ్ళైతే చేసుకుంటూ ఆయన నాకేం అవసరంలే అన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి? అక్కడ పాయింట్స్ ఎందుకు రేజ్ చేయాలి? ఒక మనిషిని నిష్కారంగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఒక బిగ్ బాస్ హౌస్లో కానీ మామూలుగా మనం పర్సనల్గా చెప్పుకున్నా కూడా ఒక మనిషిని ఎవరైనా కూడా నిష్కారంగా మాట్లాడడం అనేది నాకు తెలిసి చాలా 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 తప్పు. ఇక్కడ అలా మాట్లాడకూడదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్ అనుకున్నారా, మాత్రమే అనుకున్నారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఓన్లీ టాస్క్ కాదు అన్నప్పుడు నువ్వెందుకు అక్కడ అంత ఓవర్ యాక్షన్ చేసి అంతగా ఏడవడము ఇవన్నీ ఎందుకు చేసావు నువ్వు అక్కడ? బిగ్ బాస్ హౌస్ అంటే ఓన్లీ టాస్క్ మాత్రమే కాదు కదా, ఇంకా ఎంటర్టైన్మెంటు, ఇంకా డ్యాన్సింగు, సింగింగు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. టాస్క్ మాత్రమే అన్నప్పుడు నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేసి ఏడవడము, అందరూ వచ్చేసి నీ కాడ ఓదార్పు యాత్ర పెట్టడము ఇవన్నీ కూడా వేస్ట్ కదా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇమాన్యుల్ దగ్గరకు కూడా వెళ్ళి బిగ్ బాస్ హౌస్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటేనా, ఓన్లీ టాస్కేనా అని ఎందుకు అనాలి? అలా అనడము ఏంటి? నాకు మాత్రం మంచి క్లారిటీ ఉంది, బిగ్ బాస్ హౌస్ అంటే ఓన్లీ టాస్క్ కాదు అన్నీ ఉండాలి అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
సంజన ఇంకా ఇమాన్యుల్ వీళ్ళిద్దరు వచ్చేసి బెడ్రూమ్లో అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారండి. ఏంటంటే మొన్నటిదాకా కూతురు అని తనుజ అన్నప్పుడు ఇంకా మామూలుగా తనుజ అనడానికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి సంజనాతో అయితే చెప్తూ ఉంటాడు. మామూలుగా భరణి గారు వచ్చేసి మీ మమ్మీ అని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, నాకేం నచ్చటం లేదు, మొన్నటిదాకా కూతురు అన్నాడు కదా, సడన్గా తనుజ అని చెప్పడానికైతే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి వీళ్ళు. ఇంకా కొంచెం ఆయిషా కొంచెం నీట్గా ఉంచు అని రీతునైతే చెప్తా ఉంటారు. ఏంటంటే ఇక్కడ ఏమీ లేదండి, మామూలుగా షింక్ ఉంటుంది కదా, ఆ షింక్ పైన తుంపర్లు అయితే పడతాయి కదా, మామూలుగా మనం వాష్ చేసుకున్నప్పుడు ఏదైతే నురగ అక్కడ ఉంటుందో ఆ నురగ గురించి కూడా డిస్కషన్ అయితే పెట్టిందండి. మామూలుగా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి అక్కడ పోసేస్తే ఆ నురగ అనేది షింక్లోకి వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది. ఇది ఎవరు చేశారు, ఇలా ఎవరు చేశారు అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా ఒక గొడవ అయితే పెట్టింది. నువ్వు చేయొచ్చు కదా అని చెప్పేసి రీతునైతే అంటూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారా అంటే, సుమన్ శెట్టి గారు ఇక్కడ కెప్టెన్ కదా, వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారా అని చెప్పేసి నిఖిల్ని అయితే అడుగుతూ ఉంటే, ఇప్పుడిప్పుడే పడుతున్నారు, మీరు వెళ్ళి ఆపాలనుకుంటే మీరు వెళ్ళి ఆపవచ్చు అని చెప్పేసి సుమన్ శెట్టి అయితే అంటారు. కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ చూడడానికి బాగుంటుందే కానీ ఇన్వాల్వ్ అవుతే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా రీతు వచ్చి నేను మాట్లాడుతున్నాను కానీ గొడవ పడుతుంది అని చెప్పి సంజనాతో అయితే వాష్ ఏరియాలో బాధపడుతూ నేను మాట్లాడుతూ ఉన్నా కానీ ఆమె వచ్చేసి నన్ను ఏం అర్థం చేసుకోవటం లేదు, నాతో అయితే గొడవ పడాలని చూస్తుంది. ఇక్కడ రీతుది ఏం తప్పులేదండి చెప్పాలంటే, మామూలుగానే మాట్లాడింది కానీ గొడవ పడాలనేసి ఆమె ఆయిషా అయితే మాట్లాడుతుంది. ఇక్కడ కూడా చాలా వరస్ట్గా అయితే బిహేవ్ చేసిందండి సంజనాతో అయితే రీతు చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెమోన్ అక్కడికి వచ్చి చెప్తాడు, అంటే రీతు కడిగినప్పుడే ఆ నురగ ఉందా, లేదంటే ముందు వేరే వాళ్ళు కడిగినప్పుడే ఆ నురగ ఉందా, ఎందుకు నైటే ఎవరైనా కడిగినప్పుడు ఆ నురగ ఉందా అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు అందరు కడిగారు కదా, అందుకోసమే నేనైతే అడుగుతున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ డెమోన్ వచ్చేసి ఆయిషాతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. గౌరవ్ అక్కడ వచ్చేసి ఇది లేడీస్ మ్యాటర్, గర్ల్స్ మ్యాటర్ కదా, నువ్వు ఎందుకులే మధ్యలో దూరడం అని గౌరవ్ అన్నప్పుడు, ఇది హౌస్ మ్యాటరు అంతేగాని లేడీస్ మ్యాటర్ గర్ల్స్ మ్యాటర్ అలాంటివి ఏం లేవు ఇక్కడ, నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, ఎందుకు తెలివి లేకుండా మాట్లాడుతున్నావు, నీ లైఫ్ పోయిందిరా, మళ్ళీ నీ లైఫ్ పోయిందిరా, ఎందుకు నువ్వు మధ్యలో ఆమెను అంటూ ఉంటే నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి, చచ్చిపోండి నీ లైఫ్ పోయింది అది ఇది అని ఏంటండి మాట్లాడేది, ఒక టెలివిజన్ షోలో ఒక మనిషిని అంత కించపరుస్తూ మాట్లాడడం అనేది నాకైతే ఏం మాత్రం కూడా నచ్చలేదండి. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ దయచేసి. ఇంకా మళ్ళీ ఆమె ఇంకా గొడవ పడుతుంది అని చెప్పేసి రీతు వచ్చేసి ప్లేట్ అక్కడైతే పెట్టేసి మామూలుగా సగం అన్నం తినేసి అక్కడైతే పెట్టేసి వెళ్తుంది. మళ్ళీ ప్లేట్ వదిలేసిపోయింది, ఎవరు కడగాలి, ఇది వెళ్ళి మామూలుగా కడిగి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆమె కడగడానికి అక్కడ పెట్టలేదు, మామూలుగా అరుచుకుంటున్నారు కదా అని చెప్పేసి అక్కడ సగం అన్నం తినేసి వదిలేసి వెళ్ళిపోయింది అని అయితే అంటూ, ఓహో అద్దా నీ మ్యాటరు, అందుక నువ్వు ఫైర్ అవుతున్నావు ఆమె తినలేదని చెప్పేసి అని ఆయిషా వచ్చేసి డెమోన్ పవన్ అయితే అంటుంది. అబ్బా అది ఏం లేదు, నువ్వు అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నేనేం చేయలేను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా రీతు మాట్లాడడానికి వస్తున్నప్పుడు ఇంకా సుమన్ శెట్టి గారు అయితే భయపడుతూ ఉంటారు, ఇమాన్యుల్ నువ్వు చాలా డేంజర్ అని చెప్పేసి మాట్లాడుతూ కామెడీ చేస్తూ అయితే ఉంటారు, నువ్వు చాలా డేంజర్ అన్నా అని చెప్పేసి కామెడీ అయితే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ అయితే మొదలవుతుందండి. ఇక్కడ నిఖిల్కి పవర్ ఉపయోగించి టాస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తనుజ అయితే సంచాలక్ అండి. ఇక్కడ వీళ్ళు ముగ్గురు తనుజ అండ్ నెక్స్ట్ గౌరవ్ ఎవరో సమ్ పర్సన్ మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ వచ్చేసి సంచాలక్ అండి. సంచాలక్ అయినప్పుడు టాస్క్ ఏంటంటే మామూలుగా గౌరవ్ నిఖిల్ ఇద్దరు వచ్చేసి ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటారు, అది కింద వచ్చేసి గుంజ మాదిరిగా అయితే ఉంటుంది. ఆ గుంజ మీద షూ వేసుకున్న కాళ్ళతో అయితే ఒక్కొక్క గుంజ మీద ఒక్కొక్క కాలు అయితే పెట్టి నిలబడుకొని అట్లా హోల్డ్ చేసినప్పుడు ఎవరి పేరు అయితే పిలుస్తుందో ఈమె వాళ్ళ అంటే ఎన్ని శాండ్ బ్యాగ్స్ అయితే వేయమంటారో అన్ని శాండ్ బ్యాగ్స్ వచ్చేసి హుక్స్ అయితే ఉంటాయి, ఆ హుక్స్లో అయితే పెట్టాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే టాస్క్ అయితే ఇస్తారండి. అంటే ఎవరైతే మీకు
ఈ కెప్టెన్సీ టాస్క్ గెలచకూడదు అని అనుకుంటారో వాళ్ళకైతే 2 బ్యాగులు వేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే టాస్క్ అయితే ఇస్తారండి. ఇక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సాయిని అయితే పిలుస్తుందండి. 2 బ్యాగ్స్ వచ్చేసి ఒక్క పర్సన్కి వేయాలి అని చెప్పేసి అయితే అంటుంది. కెప్టెన్ ఎవరైతే కాకూడదు అంటారో వాళ్ళకి మాత్రం 2 బ్యాగ్స్ వేయాలి అన్నప్పుడు సాయి వచ్చేసి నిఖిల్కి అయితే చెప్తారు. నిఖిల్కి వేసిన తర్వాత అయ్యో సారీ భయ్యా ఇక్కడ సారీలు గీరీలు అంతా ఏం అవసరం లేదండి. వేసినప్పుడు డైరెక్ట్గా వేయాలి అంతేగాని మళ్ళీ సారీ చెప్పడం అది చెప్పడం ఇది చెప్పడం అనేది చాలా రోతగా ఉంటుంది. నాకు కూడా అలాగా ఏం ఇష్టం లేదు. గేమ్ అంటే గేమ్ లాగే ఉండాలి. మళ్ళీ సారీ అని చెప్పడము అలాంటప్పుడు వేయకుండా ఉండాలి. వేసిన తర్వాత సారీలు గీరీలు అవన్నీ చెప్పాల్సినంత అవసరం అక్కడ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి దివ్యాని అయితే పిలుస్తుంది. 2 బ్యాగ్స్ వేయమంటుంది. దివ్య వచ్చేసి నిఖిల్కి అయితే వేస్తుంది. ఇంకా సారీలు గీరియలు అయ్యేం చెప్పకుండా మామూలుగా కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వస్తాడు. గౌరవ్కి అయితే వేస్తాడు 2 బ్యాగ్స్. సారీ మామ అని చెప్పేది. ఇమాన్యుల్ కూడా నాకైతే అక్కడ ఏం నచ్చలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిషా వచ్చేసి 2 వేస్తుంది. బ్యాగ్స్ వచ్చేసి నిఖిల్కి అయితే వేస్తుంది. బ్యాలెన్స్ చేయి చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నావు నువ్వు, బ్యాలెన్స్ చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్తారు, ఆయిషా నువ్వు అలా ఉండటం ఏం బాగాలేదు, నువ్వు ఏదైనా కామెంటరీ చెప్పచ్చు కదా అంటే ఇంకా ఆమె కామెంటరీ చెప్పడం అయితే మొదలు పెడుతుంది. ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తారు అంటే లెగ్ పొజిషన్ 2కి మార్చుకోండి అంటే అక్కడే నిలబడి ఏదైనా ప్రమాదమైనా జరగవచ్చు. కాళ్ళకి చీలలు గుచ్చుకోవడం లాంటివి, నొప్పి పట్టడం లాంటివి జరగవచ్చు. కాబట్టి లెగ్స్ అయితే 2nd పొజిషన్కి మార్చుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే వస్తాడు. 2 బ్యాగ్స్ నిఖిల్కి అయితే వేస్తారండి. గౌరవ్ అయితే ఇక్కడ గెలిచారు. నిఖిల్ వచ్చేసి అప్పటికి ఈ పక్క చాలా వెయిట్ అయితే ఉంది కాబట్టి హ్యాండ్ అయితే పట్టేసి ఇంకా అంతా కింద పడిపోతుంది. గౌరవ్ అయితే గెలుస్తారండి. ఇక్కడ తిరిగి మళ్ళీ బ్యాడ్జ్ అయితే పొందారు, మీరు చాలా బాగా ఆడారు టాస్క్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి మళ్ళీ బ్యాడ్జ్ అయితే గౌరవ్కి అయితే పెడతారు. ఇక్కడ చూడండి సాయి నిఖిల్ వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకున్న 70% సపోర్ట్ నీకే ఉంది, కానీ వాళ్ళ నేమ్స్ రాలేదు. అంటే తనుజ కూడా అలాగా ఏం అనుకునే స్ట్రాటజీగా ఆడేట ఏం లేదు, కానీ ఒక్కొక్క నేమ్ పిలవాలి కాబట్టి గేమ్ అప్పటికే ఎండ్ అయిపోతుందని తెలీదు. ఒక్కొక్కరు పేరు పిలుస్తూ ఉంటుంది కాబట్టి వచ్చేస్తూ ఉంటారు. సాయి ఏం చెప్తారు, 70% పీపుల్ నీకే సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి నీ పేర్లు పిలిచలేదు, అందుకే వాళ్ళకి ఛాన్స్ రాలేదు అని అయితే చెప్తారు. ఇంకా రాఫ్ట్రైల్లో వీళ్ళ బోర్డు అయితే వచ్చింది, ఇద్దరిది కలిపి అయితే వచ్చిందండి. వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసి బోర్డు అయితే రాఫ్టైల్లో పెట్టుకుంటారు. ఇదండి జరిగింది ఎపిసోడ్ అయితే. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానని దయచేసి ఏం అనుకోవద్దండి. చూసిన సుత్తే కదా మళ్ళీ ఏం చూద్దాంలే అనుకోకుండా దయచేసి మన వీడియోని అయితే ఫాలో అవ్వండి. కొంచెం బాగానే చెప్తున్నాను కదా, సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం వీకెండ్ ఎపిసోడ్లో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఏం పెద్దగా ల్యాగ్ ఏం చేయకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసింటారు కాబట్టి నా ఒపీనియన్ నేనైతే షేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే చాలా తొందరగా వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. 22 minutes దాకా అయితే వచ్చింది. మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.